హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేనైతే ఇవాళ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం పక్కా స్ట్రీట్ స్టైలే వస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మన ఇంట్లో ఉండే మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అనమాట. ఫస్ట్ నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని నూడిల్స్ని బాయిల్ చేయాలి. ఒక 5 to 10 minutes. నూడిల్స్ కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అన్నిటిని స్ట్రెయిన్ చేసేసి కొద్దిగా ఆయిల్ ఆ నూడిల్స్ మీద యాడ్ చేసుకొని నూడిల్స్ మొత్తం డ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఈ కడాయి నూడిల్స్, ఏమైనా మంచూరియన్స్, స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్స్ రావడానికి ఇలాంటి కడాయి ఒకటి యూస్ చేశాను. ఫస్ట్ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉన్న వెజీస్ అన్నీ వేసాను. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ యాడ్ చేశాను. అవి మొత్తం కూడా హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్ అయితే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి మొత్తం వేగిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకున్నాను. మసాలాస్ వచ్చేటప్పటికి ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ రెస్టారెంట్ స్టైల్ అంటే వాళ్ళు కారం వేరు, పచ్చిమిర్చి, వైట్ పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్ ఇవే యాడ్ చేస్తారనమాట. నేను చేసేది స్ట్రీట్ స్టైల్ కాబట్టి స్ట్రీట్ స్టైల్ మనకి ఎలా ఉంటుంది, ఎర్రగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్. సో అందుకని నేను కారం యాడ్ చేశాను ఆ కలర్ కోసం. గ్రీన్ చిల్లీ సాస్ స్కిప్ చేసేసి కారం యాడ్ చేశాను. సాసెస్ వచ్చేటప్పటికి 2 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అస్సలైన ప్రిపరేషన్ ఇక్కడే ఉంటుంది. స్టవ్, అరుగు అంతా చాలా చిందరవందర అయిపోతూ ఉంటుంది. ఫ్లేవర్ కోసం షెజ్వాన్ సాస్ నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్లీ ఇది నాన్ స్టిక్ కడాయిలో కూడా ప్రిపేర్ చేయొచ్చు, కానీ నాన్ స్టిక్ కడాయికి హై ఫ్లేమ్ పెట్టామంటే పాడైపోతుంది కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా రాదు. అందుకనే ఐరన్ కడాయి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా బయట కూడా. దించబోయే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే కంప్లీటెడ్ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్. చాలా బాగుంది కదా, కలర్ కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.